నాకు రీసెంట్గా అందరూ అడుగుతున్నారు, షబ్బే బరాత్ వస్తుంది, షబ్బే మీరాజ్ వస్తుంది, ఉపవాసం ఉండొచ్చా, అది ఇదని. సో నేను చెప్తున్నాను, అవి బిద్దత్ అండి, ఇలాంటివి ఏమీ లేదు. ఇస్లాంలో వచ్చేసి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అబూ దావుద్ రిఫరెన్స్ 4607 సహీహ్ అన్నమాట. ఇది ఆథెంటిక్. మతంలో ఉద్భవించిన కొత్త విషయాల పట్ల జాగ్రత్త వహించండి, ఎందుకంటే ప్రతి కొత్త విషయం ఒక చెడు మరియు ప్రతి చెడు దారి తప్పి ఉంటుంది. బిద్దాత్ అనగా ఇన్నోవేషన్ అన్నమాట. కాబట్టి దయచేసి బిద్దాత్ పనులు చేయొద్దు. ఇప్పుడు మనం రోజాల గురించి మాట్లాడుకున్నట్లయితే 13, 14, 15 రజబ్ నెల ఒక్కటే కాదండి, ప్రతి నెలలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాలు ఉండేవారు. సహీ అల్ బుఖారీ 1981 చూసుకున్నట్లయితే అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఇలా తెలియజేశారు, నా స్నేహితుడు అనగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు 3 విషయాలను పాటించమని సలహా ఇచ్చారు. నేను అవి నా ప్రాణం ఉన్నంత వరకు పాటిస్తాను అని తెలియజేశారు. అవేంటో తెలుసుకుందాం. అయాముల్ బీత్ అనగా 13, 14, 15 రోజులలో ప్రతి రాత్రులలో చంద్రుడు పూర్తిగా సంపూర్ణంగా కనిపిస్తాడు. ఇలాగే ఇంకో హదీస్ చూసుకున్నట్లయితే సహీ ముస్లిం 1162 అబూ ఖత్తాబ్ అన్సారీ రదియల్లాహు అన్హు గారు ఇలా అడిగారు, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఇలా అడిగారు, ఓ ప్రవక్త, మీరు సోమవారం మరియు గురువారం ఎందుకు రోజా ఉంటారు? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు, నేను జన్మించిన మరియు నాకు దివ్య జ్ఞానం పంపబడిన రోజు సోమవారం మరియు గురువారం, కాబట్టి ఆ రోజులలో రోజా ఉండడం సున్నత్. అలాగే 13, 14, 15 కూడా మన ప్రవక్త గారు ఉపవాసాలు ఉండేవారు. ప్రతి నెలలో మీరు ఒకవేళ 13, 14, 15 ప్రతి నెలలో రోజాలు ఉంటున్నట్లయితే ఆ రోజులలో ఒకవేళ సోమవారం కానీ గురువారం కానీ వచ్చినట్లయితే మీరు డబుల్ పుణ్యం. మన మనసులో నియత్ ఏంటి, మనం సున్నత్ రోజాలు ఉంటున్నాము, మన ప్రవక్త గారు ఉన్న రోజాలు ఉంటున్నామని, కానీ మనకి పుణ్యం వచ్చేసి డబుల్ పుణ్యం. కాబట్టి గుర్తుపెట్టుకొని సోమవారం, గురువారం, 13, 14, 15